నమస్తే అండి. నా పేరు ఉదయ మారేడి. నేను బేసిక్‌గా ప్రీనేటల్ ట్రైనర్ కమ్ యోగా థెరపిస్ట్ అండి. ఈ మధ్యన డెలివరీ అయిన వాళ్ళల్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం చంటి పిల్లలకి వాటర్ పట్టొద్దని మీరు అంటున్నారు. అమ్మ వాళ్ళేమో ఎండాకాలం వాటర్ పట్టాలి, లేకపోతే గొంతు ఎండిపోద్ది, పంచదార నీళ్ళు కానీ, పటిక బెల్లం నీళ్ళు కానీ పట్టిస్తామంటున్నారు. అసలు ఇష్యూ ఏంటి అని అడిగారు చాలామంది. అందుకని నా ఫస్ట్ వీడియో అండి దీని మీదే చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. ఏంటి అంటే చంటి పిల్లలకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, వాటర్ కంటెంట్ అంతా కూడా మీ పాల నుంచి వాళ్ళకి అందుతుంది. మీరు ఎక్కువ వాటర్ పట్టడం వల్ల ఏమవుతుంది అంటే మామూలుగా బయట నుంచి వాటర్ పట్టడం వల్ల వాటర్ ఇంటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే బ్లడ్ లైన్లో ఉండాల్సిన వాటర్ కంటెంట్ పెరిగితే అది వాటరు బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ని డైల్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందులో మనకి ఇంపార్టెంట్ అయింది సోడియం అండి. అది కనుక డైల్యూట్ అయిపోతే, ఉండాల్సిన మొత్తంలో బాడీలో ఉండకపోతే చంటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జరిగేది ఏంటి అంటే సడన్గా నీరసం రావడం, సీజర్స్ రావడం, బ్రెయిన్ డ్యామేజ్ ఇష్యూస్ ఇటువంటివన్నీ స్టార్ట్ అవుతాయండి. అందుకని బిలో 6 months పిల్లలకి వాటర్ పట్టద్దు అని అంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఇన్డెప్త్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ యూ కెన్ డైరెక్ట్ మెసేజ్ మీ. లేదు పెద్దవాళ్ళకి తెలిసేలా చెప్పాలంటే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు పట్టమంటే అప్పుడు మాత్రం కొన్ని రేర్ కేసెస్లో చెప్తారండి. అప్పుడు వాళ్ళు మాత్రం చెప్తే గనక అప్పుడు పట్టండి వాటర్, అప్పుడు నో ఇష్యూ. ప్లీజ్ ఈలోపు మాత్రం దయించి చంటి పిల్లలకి వాటర్ పట్టద్దు. దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్. ఇటువంటి ఎన్నో విషయాలకి ఇన్ఫర్మేషన్కి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ ఉమెన్ గురించి, చంటి పిల్లల గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వీడియోస్లో అందిస్తున్నాను. థ్యాంక్ యూ.